హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన రజనీ గారు విజయనగరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మాస్టర్స్ పౌర్ణమి ధ్యానం, పౌర్ణమి బాడీ హీలింగ్ మెడిటేషన్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ వారికి, సరిత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను ఈ రోజు ఈ స్థితిలో ముందుకు సహకరించిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవుతూ మీకు ఈ రోజు ఈ ధ్యానాన్ని అందించవలసిందిగా కోరుకుంటున్న హయ్యర్ సెల్ఫ్. డివైన్ మార్నింగ్ మాస్టర్స్, మెడిటేషన్ స్టార్ట్ చేసింది. డివైన్ మార్నింగ్ మాస్టర్స్, నా పేరు రజనీ అండి. నేను విజయనగరం నుంచి. నేను సర్టిఫైడ్ లైఫ్ కోచ్ అండ్ హీలర్. నేను స్పిరిచువల్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ఇస్తానండి. ఎస్పెషల్లీ ఫర్ ప్రెగ్నెంట్ లేడీస్ 1-to-1 సెషన్స్ కూడా ఇస్తాను. ఐఎమ్ ఏ న్యూట్రిషనిస్ట్ అండ్ కెరియర్ కౌన్సిలర్ ఆల్సో. సో ఈ రోజు మనం పౌర్ణమి ధ్యానం అనేది చేయబోతున్నాం. ముందుగా ధ్యానం చేసే ముందు అసలు పౌర్ణమి రోజు ధ్యానం అనేది దాని ప్రాముఖ్యత ఏంటనేది తెలుసుకుందాం మాస్టర్స్. అసలు పౌర్ణమి అనేది ఫుల్మెంట్, అసలు ఫుల్ చంద్రుడు మనకు కనిపిస్తుంది అంటే ఫుల్ఫిల్మెంట్ అనమాట కంప్లీట్లీ. ఆ రోజు మన గురుగారైన పత్రిజీ చెప్తూ ఉంటారు, పౌర్ణమి రోజు కానీ ధ్యానం చేస్తే రాత్రంతా 1 month కి సరిపడా ఎనర్జీస్ మనం గెయిన్ చేసుకోవచ్చు అని మీరందరూ వినే ఉంటారు. అసలు ఆ రోజు ఫామ్ అయ్యే ఆ పూర్ణత్వంలోంచి ఆ ఎనర్జీస్ అనేవి భూమి మీదకి చాలా ఎక్సలెంట్ గా ఫ్లో అవుతాయి మాస్టర్స్. ఆ రోజు మనం ధ్యానం చేయడం వల్ల ఆ 1 month కి సరిపడా ఎనర్జీస్, అంటే మనలో కూడా ఆ మూన్ ఎంత పరిపూర్ణంగా ఉంటుందో అంత పరిపూర్ణంగా ఎనర్జీ మనలో ఫ్లో అవుతుంది అన్నమాట. ఆ రోజు కూడా చూడండి, మనం వింటూ ఉంటాం అమావాస్య వచ్చిందిరా, అందుకే కొంచెం మన రియాలిటీ అనేది బయటపడుతూ ఉంటుంది. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు మనలో కూడా ఫుల్ గా మనం ఏంటో అది బయటపడుతుంటుంది మనం గమనించుకుంటే. అది ఓన్లీ మైండ్ మెంటలీ డిస్టర్బ్డ్ వాళ్ళకే కాదు. అంటూ ఉంటారు అమావాస్య వచ్చిందిరా అందుకే అది అలా బిహేవ్ చేస్తున్నాడు అని. కానీ అది కాదండి, మనలో రియాలిటీ అనేది ఆ 2 రోజుల్లో కంప్లీట్ గా బయటపడుతుంది అనమాట. మన బిహేవియర్ ఏంటో తెలుసుకోవచ్చు ఆ 2 days లో మనం గమనించుకుంటే. సో ఆ మన అర్త్, సన్, మూన్, ఈ సోలార్ సిస్టమ్ అలైన్మెంట్ కి ఆ పూర్ణిమ అనేది ఆ ఎనర్జీ ఫ్లో, కాస్మిక్ ఎనర్జీ ఫ్లో ఎక్సలెంట్ గా వస్తుంది అనమాట. ఆ రోజు మనకి ఏదైతే హీలింగ్ ఎనర్జీ కానీ, ఏదైనా మనకి ప్రాబ్లం ఉంటేనండి, ఐ ప్రాబ్లం ఉంటే పౌర్ణమి ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు. కానీ రోజు మనం మూన్ ని ఓపెన్ ప్లేస్ లో కూర్చొని కంటిన్యూ చూస్తే ఐసైట్ తగ్గుతుంది, ఐసైట్ క్లియర్ అవుతుంది. 60+ వాళ్ళకు కూడా అది రిజల్ట్స్ రావడం నేను చూసానండి స్వయంగా. ఐబాల్ ఎక్సర్సైజెస్ సన్ దగ్గర రివర్స్ లో ఉండి చేస్తే మనకి ఐసైట్ ఎలా క్లియర్ అవుతుందో, పౌర్ణమి రోజు ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు, 7 days కంప్లీట్లీ మూన్ అబ్జర్వ్ చేస్తే మన ఐసైట్ క్లియర్ అవుతుంది. అబ్జర్వ్ చేస్తేనే ఐసైట్ క్లియర్ అవుతుందంటే ఆ ఎనర్జీస్ ఎలా ఉంటాయో ఆలోచించండి అసలు. తర్వాత మనకి ఈ రోజుల్లో హార్మోనల్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి లేడీస్ లో. PCOD, PCOS ఇలాంటి ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళు ఒక 20 minutes ఆ పౌర్ణమి వెన్నెల్లో వాక్ చేస్తే, అందులో మట్టిలో వాక్ చేస్తే ఇంకా మంచిది. కాకపోతే నైట్ టైం కదా, ఇంట్లో మనకి టెర్రస్ మీద ఎక్కడైనా సరే
వాక్ చేస్తే అంటే పీసీఓఎస్ ట్రబుల్స్ కూడా సెట్ అవ్వడం గమనించాము చాలా మంది. మనకి ఎనర్జీస్ హీలింగ్ ఎంత బాగా ఇస్తాయంటే మన లోపల ఏదున్నా హీల్ అవుతుంది అనమాట ఆ టైంలో. ఆ పౌర్ణమి రోజు ఆ గడియల్లో ధ్యానం అనేది చాలా అద్భుతమైనదండి. మనకి దేవుడు ఇచ్చిన ఒక వరం అని అనుకోవాలి. నిజంగా మన పత్రిజీ మనకు అది ఎంత క్లియర్ గా ఇచ్చారండి. నిజంగా ఈ రోజు మనం చాలా అదృష్టవంతులు. అతను ఇచ్చిన నాలెడ్జ్ ఈ రోజు నేను ఎన్నో సెషన్స్ అటెండ్ అవుతూ ఉంటానండి నిజంగా. కానీ అతను ఇచ్చినంత డెప్త్ నాలెడ్జ్ ఎక్కడా నేను చూడలేదు. మనకి ఫిజికల్ గా స్పిరిచువల్ గా అన్ని ఇచ్చి ఆ సీడ్స్ అన్ని వేసి వెళ్ళిపోయారండి. కంప్లీట్ నాలెడ్జ్ ఇచ్చేసారు అతను మనలో. మనం నేర్చుకోవడంలోనే ఉంది అతను చెప్పింది. మనమే లాగ్ అవుతున్నాం. మనమే ముందు స్టెప్ వేసి నేర్చుకుంటే అతను ఇచ్చిన జ్ఞానం అమోఘం అండి. అసలు అన్లిమిటెడ్. మన జీవితం ఎలా జీవించాలి, అసలు ఎంత చక్కగా మనం హీలింగ్ చేసుకోవచ్చు, సెల్ఫ్ హీలింగ్ ఎంత బాగా చేసుకోవచ్చు. మనం అంత మనలోనే ఉంది. మనలో మనం ఏముంటుందో అదే మనం చుట్టూ కూడా చూడగలదు. మన లోపల సెల్ఫ్ హీలింగ్ అంటే మన ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా హీల్ అవుతాయండి. పౌర్ణమి ధ్యానం చేయడం వల్ల అన్ని కూడా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ లోకి వస్తాయి. మన ఎనర్జీస్ అన్ని కూడా ఆ రోజు ధ్యానం చేయడం అంటే చాలా అమోఘమైన అదృష్టవంతులు. ఆ రోజు మనం ధ్యానం చేస్తున్నామంటే ఆ రోజు నైట్ అంతా కూర్చొని ఆ వెన్నుముక కూడా మనకు చూడండి, శివరాత్రి రోజు ఆ రోజంతా మనకి నైట్ అంతా జాగారం చేయమంటారు. యాక్చువల్ గా జాగారం ఎందుకు చేయమంటారు? ఎప్పుడైనా ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఎందుకంటే ఆ టైంలో భూమి, సన్, మూన్ అలైన్మెంట్, ఆ టైంలో వచ్చే కాస్మిక్ ఎనర్జీ ఈ ఇయర్ అంతా రాదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ రోజు వెన్ను స్ట్రైట్ గా ఉండాలి. మన వెన్ను స్ట్రైట్ గా ఉంటే కాస్మిక్ ఎనర్జీ ఏదైతే వస్తుందో అది మన వెన్నులోకి వెళ్ళి మన వెన్నుపాము అంతా, మన మొత్తం బాడీ అంతా నర్వ్స్ అన్ని వెన్నుపాము నుంచి వస్తాయండి. ప్రతిదీ కనెక్టివిటీ వెన్నులోంచి ఉంటది మనకి. మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద బాడీ. బ్యాక్ బోన్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ వెన్ను స్ట్రైట్ గా ఉంచడం వల్ల కాస్మిక్ ఎనర్జీ అనేది అపారంగా ఫ్లో అవుతుంది అన్నమాట. అందుకని జాగరణ రోజు మనం గుడికి వెళ్ళమంటారు, అన్ని వెళ్ళమంటారు. ఏదైనా చూడండి, మెలుపుగా ఉన్నప్పుడు మనం పడుకోం, స్ట్రైట్ గానే ఉంటాం. నడిచిన ఏదైనా ఆ వెన్నుపాము స్ట్రైట్ గా ఉన్నప్పుడు వచ్చే పత్రిజీ కూడా స్ట్రైట్ గా కూర్చోండి, హెడ్ రిటర్న్ గా పెట్టండి అని చెప్తారు మనకి. ధ్యానంలో ఎవరు చెప్పిన ఆ ఫ్లో అనేది కరెక్ట్ గా వెళ్తుంది అనమాట బాడీలోకి. ఆ ఎనర్జీ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో ప్రతి సెల్ కూడా హీల్ అవుతుంది అండి పౌర్ణమి. బుద్ధుడికి కూడా పౌర్ణమి రోజే బుద్ధ పౌర్ణిమ అని మనం అనుకుంటాము కానీ ఆ పౌర్ణమి రోజే జ్ఞానం అనేది, ఎన్లైట్మెంట్ అనేది జరిగింది, మనందరికీ తెలిసిన విషయం. సో నిజంగా మనలో ఎన్నో చేంజెస్, ఎన్నో హీలింగ్ జరగాలి, మనలో మంచి మార్పులు రావాలి, మనలో మంచి ఎదుగుదల రావాలి అంటే ఈ పౌర్ణమి ధ్యానం చాలా ముఖ్యమైనది. నైట్ చేస్తే మంచిది. ముందు 3 days, తర్వాత 3 days కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎనర్జీ అనేది ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటది అనమాట 7 days కూడా. మనలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఎలాంటి ఎమోషనల్, ఎలాంటి మైండ్ పరంగా మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా అన్ని క్లియరెన్స్ జరుగుతుంది. ఎస్పెషల్లీ విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ అనేది ఈ రోజుల్లో మనం చేస్తే ఎక్సలెంట్ గా అది మన రియాలిటీలోకి వస్తుంది. అంటే ఆ ఎనర్జీస్ దాంతో అలైన్ అయ్యి అది రియాలిటీలోకి రావాల్సిన ఫ్రీక్వెన్సీకి యాడ్ అవుతాయి. అప్పుడు అది రియాలిటీలోకి వస్తుంది. అర్థమైనదండి. సో
మనం దాన్ని చేయటం వల్ల ఎప్పుడు మంచి సాటిస్ఫైడ్ లైఫ్ ని, మంచి ఆరోగ్యకరమైన ఫిజికల్ అండ్ స్పిరిచువల్ లైఫ్ ని మనం లీడ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. పౌర్ణమి ఎనర్జీస్ తో హీలింగ్ ధ్యానం. ధ్యానం కంటిన్యూ చేసుకున్నాం. స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని చేతి వేలల్లో వేలు పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని ప్రశాంతంగా వెన్ను నిటారుగా, తల నిటారుగా పెట్టుకొని కూర్చోండి. కంఫర్టబుల్ గా కూర్చోండి. మన మాస్టర్స్ ఇన్వైట్ చేసుకున్నప్పుడు మహావతార్ బాబాజీ గారిని, యుక్తేశ్వర్ బాబాజీ గారిని, యోగానంద పరమ గురువులను, లాహిరి మహాశివుల వారిని, బ్రహ్మర్షి పత్రిజీ గారిని, స్వర్ణమాల పత్రియమ్మను, పంచభూతాలను, సప్త ఋషులను, సమస్త దేవతలను, యూనివర్స్ అంతటిని ఆహ్వానిస్తున్నారు ఫ్రెండ్స్. మీరందరూ మనతో పాటు ధ్యానం చేయవలసిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్. మీరందరూ కూడా మనతో పాటు ధ్యానం చేస్తూ మనకు ఆ హీలింగ్ ఎనర్జీస్, అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీస్, పౌర్ణమి యొక్క హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ మనకి ఇస్తూ మనతో పాటు ధ్యానం చేస్తున్నారు ఫ్రెండ్స్. హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అవుతూ హయ్యర్ సెల్ఫ్ మనకి అద్భుతమైన ఎనర్జీస్ మనకి ఇస్తూ మనల్ని కంప్లీట్ గా క్లెన్స్ చేస్తుంది మాస్టర్స్. సహజమైన ఉచ్ఛ్వాసాలు గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకోవటం, వదలడాన్ని గమనిస్తూ ఉండండి మై డియర్ మాస్టర్స్. ప్రశాంతమైన ఆ పౌర్ణమి ఎనర్జీస్ హయ్యర్ సెల్ఫ్ ద్వారా మన సహస్రార గుండు మన బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి మాస్టర్స్. ఇండియన్ ఎనర్జీస్ హయ్యర్ సెల్ఫ్ ద్వారా మన సహస్రార గుండా మన బాడీలో ఎంటర్ అవుతున్నాయి.
ఒక్కొక్క భాగాన్ని నేను చెప్తూ ఉంటాను. ఆ భాగం కూడా గోల్డెన్ ఎనర్జీస్ మన బాడీలోకి ఎంటర్ అవుతున్నట్టుగా మీరు ఊహించండి. తల భాగం, నుదిటి భాగం, కళ్ళు, ముక్కు, మన షోల్డర్స్, భుజాలు, ఛాతీ భాగము, పొట్ట భాగము, వీపు, వెన్నుముకంతా కూడాను చేతులు, ఎంతో అద్భుతమైన గోల్డెన్ ఎనర్జీస్ మన అణువులోకి, ప్రతి కణంలోకి వెళ్ళి ఎంతో అద్భుతమైన ఆ పౌర్ణమి హీలింగ్ ఎనర్జీస్ ని తో దాన్ని కంప్లీట్ గా అణువుని క్లెన్స్ చేస్తున్నాయి మన శరీరంలో. మన పిరుతులు, పెల్విక్ రీజన్, తొడ భాగం, ఇడుపులు, కాళ్ళు, అరిపాదాలు, ఈ అద్భుతమైన గోల్డెన్ హీలింగ్ ఎనర్జీస్ మన అణువుకి వెళ్ళి మన శరీరాన్ని అంతటినీ హీల్ చేస్తుంది మాస్టర్స్. గోల్డెన్ ఎనర్జీస్ తో కంప్లీట్ గా ఫిల్ అయింది మాస్టర్స్. బాడీ నుంచి మన ఆరా అంతా కూడా గోల్డెన్ ఎనర్జీస్ తో ఫిల్ అయింది. శరీరము, మన ఆరా అంతా కూడా గోల్డెన్ ఎనర్జీస్ తో కంప్లీట్ గా దేదీప్యమానంగా వెళ్తున్నాయి మాస్టర్స్. బంగారు కాంతితో మన శరీరంలో మన స్కిన్ కూడా ఎంతో చిక్కగా బంగారు కాంతితో వెలుగుతూ ఉందండి, షైన్ అవుతుంది ఫ్రెండ్స్. కూడా ఎనర్జీస్ మన అణువులోకి వెళ్ళి ప్రతి పార్ట్ ని, ప్రతి భాగాన్ని
అన్ని కూడా క్లీన్ చేస్తుంది మాస్టర్స్ ఎనర్జీ. ప్రశాంతత ఇస్తుంది మనకి. మన బాడీలో ఎక్కడెక్కడ మన ఫీలింగ్స్, ఎమోషన్స్, మన థాట్స్ వల్ల మనం మన జీవితంలో చాలా విషయాల్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతాము. అలాంటి ఫీలింగ్స్ కానీ ఎలాంటి భావాలైనా మన లోపల మన శరీరంలో నల్లటి బ్లాక్స్ కింద తయారైతాయి. అవే ఆ బ్లాక్స్ ని కూడా గోల్డెన్ బ్రష్ తో ఎనర్జీ హాయిగా చక్కగా క్లీన్ చేసేస్తుంది మాస్టర్స్. ఆ బ్లాక్స్ ని కంప్లీట్ గా హీల్ చేసేసి ఆ ప్లేస్ అంతా కూడా ఆ దివ్యమైన ఆ గోల్డ్ ఎనర్జీస్ తో ఫిల్ చేస్తుంది మాస్టర్స్. లో అద్భుతమైన హీలింగ్ ఎనర్జీస్ ని జనరేట్ చేసి మీ బాడీ అంతటిని క్లెన్స్ చేస్తున్నాయి మాస్టర్స్ ఎనర్జీ. బాడీ ఎంతో లైట్ గా దూసి పింఛలా మారిపోతుంది. ఎంతో లైట్ గా హాయిగా లైట్ గా ఫీల్ అవుతున్నారండి. ఎంతో ప్రశాంతత మీలో నెలకొంటుంది. ఆనందం మీరు జాయ్ ఆ బ్లిస్ఫుల్నెస్ ని మీరు ఫీల్ అవుతున్నారు మై డియర్ మాస్టర్స్. మనకి ఏది కావాలో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి మాస్టర్స్. మనం అడగడమే ఆలస్యం. రిలాక్స్డ్గా ఉంది మీ బాడీ అంతా కూడా. మీ శ్వాసలో కూడా శ్వాస తీసుకున్నప్పుడు మీరు ఆ పాజిటివ్ గోల్డ్ ఎనర్జీస్ మీ బాడీలోకి పంపుతున్నారు. శ్వాస వదిలేస్తున్నప్పుడు మీలో నాన్ పాజిటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ ఫీలింగ్స్, థాట్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా బయటికి
మీ శ్వాస వదులుతున్నప్పుడు దానితో పాటుగా బయటికి వదిలేస్తున్నారు మాస్టర్స్. బాడీ అంతకంతకు ఎంతో హాయిగా, ఎంతో లైట్ గా, ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంది మాస్టర్స్. ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ మనలోకి ఈరోజు ప్రవేశించి నేను అద్భుతమైన క్లెన్సింగ్ ప్రాసెస్ అనేది, హీలింగ్ ప్రాసెస్ అనేది అద్భుతంగా జరుగుతుంది మాస్టర్స్. సహజ సిద్ధమైన శ్వాసలు, ఆ గోల్డెన్ ఎనర్జీస్ అన్ని కూడా మీ బాడీలోకి ఎంటర్ అవుతున్నాయి. మీరు గాలి పీల్చుకుంటున్నప్పుడల్లా, మీరు గాలి వదులుతున్నప్పుడు మీలో అనవసరమైన అక్కర్లేని శక్తి అంతా బయటకి రిలీజ్ అయిపోతుంది మాస్టర్స్. ఎంతో లైట్ గా ఫీల్ అవుతున్నారు మీరు. ఏవి వెళ్ళిపోవాలి అవి బయటకు వెళ్ళిపోతూ అవసరమైన ఆ అద్భుతమైన, ఆ దివ్యమైన, ఆ డివైన్ ఎనర్జీస్ మీలో ఎప్పుడూ నిక్షిప్తమై ఉంటాయి మాస్టర్స్. ఆనందంగా ఫీల్ అవ్వండి మాస్టర్స్. మనలోని అనవసరమైన ఆలోచనలు, భావాలు, భావోద్రేకాలు ఏవైతే మన బాడీలో ఇంకా ఉన్నాయో అవన్నీ కూడా బయటకి మన శ్వాస వదులుతున్నప్పుడు మన శ్వాసతో పాటుగా అన్ని కూడా బయటకి రిలీజ్ అయిపోతున్నాయి మాస్టర్స్. మన అణువులోని ఉన్న నాన్ పాజిటివ్ ఫీలింగ్స్, థాట్స్, ఎమోషన్స్ ఏవైతే మన లోపల నిక్షిప్తమై ఉన్నాయో అవన్నీ కూడా అణువు నుంచి బయటకి కంప్లీట్ గా రిలీజ్ అయిపోతున్నాయి మాస్టర్స్. మీరు బయటకి వదులుతున్నప్పుడు అవన్నీ కూడా మీ ఊపిరి ద్వారా బయటకి కంప్లీట్ గా రిలీజ్ అయిపోతున్నాయి మాస్టర్స్. మీ నాన్ పాజిటివ్ ఫీలింగ్స్, థాట్స్, ఎమోషన్స్ అన్ని కూడా మీ అణువు నుంచి కంప్లీట్ గా బయటకి రిలీజ్ అయిపోతున్నాయి మాస్టర్స్. కంప్లీట్ గా బయటకి రిలీజ్ అవుతున్నాయి.
అంతకంతకు మీ బాడీ చాలా ఫ్రీగా ఫీల్ అవుతుంది, చాలా లైట్ గా ఫీల్ అవుతుంది మాస్టర్స్. కంప్లీట్ గా మనలోని ఉన్న నాన్ పాజిటివ్ ఫీలింగ్స్, థాట్స్, ఎమోషన్స్ అన్ని కూడా మనం బయట కంప్లీట్ గా రిలీజ్ చేసేసాం మాస్టర్స్. మన శ్వాస గుండా యూనివర్స్ లోకి రిలీజ్ చేసేసాం. ఇప్పుడు ఈ గోల్డెన్ ఎనర్జీస్ మన అణువులోని కంప్లీట్ గా ఫిల్ అయ్యి మనలో పాజిటివ్ ఫీలింగ్స్, థాట్స్, ఎమోషన్స్ అంటే పాజిటివ్ ఆలోచనలు, మన భావాలు, భావోద్రేగాలు పాజిటివ్ గా ఉండేటట్టుగా ఆ ఎనర్జీస్ మన బాడీలో అణువుని తయారు చేస్తున్నాయి మాస్టర్స్. ఎంతో పాజిటివ్ గా తయారవుతున్నాం మనం. మన ఆలోచనలు, మన భావాలు, భావోద్రేగాల వల్ల మనం ప్రతిదీ మన జీవితంలో సృష్టించుకుంటున్నాం మాస్టర్స్. అవి ఎప్పుడైతే పాజిటివ్ గా మారతాయో మన జీవితం అంతా కూడా అద్భుతంగా, ఎంతో జాయస్ గా, ఆనందంగా, బ్లిస్ఫుల్ గా తయారవుతుంది. ఎంతో ఉత్తమమైన సాటిస్ఫైడ్ జీవితాన్ని జీవించగలుగుతాం. అలాంటి ఎనర్జీస్ మనలోని ఇప్పుడు కంప్లీట్ గా ఫిల్ అవుతున్నాయి మాస్టర్స్. మన అణువులోని కూడా ఆ అద్భుతమైన ఆ గోల్డెన్ ఎనర్జీస్ ఫిల్ అవుతూ ఉన్నాయి. ఫీల్ అవ్వండి మాస్టర్స్. మీ అణువులో కూడా ఆ స్పేస్ అంతా కూడా గోల్డెన్ ఎనర్జీస్ తో ఫిల్ అవుతూ ఉంది. ఎంత అద్భుతంగా ఉంది. మీలోని అణువులో మీ బాడీలో అంతా కూడా పాజిటివ్ థాట్స్, భావాలు, భావోద్రేగాలతో నిండి ఉంది. ఎంతో ప్రేమ తత్వంతో మీ బాడీ అంతా నిండి ఉంది మాస్టర్స్. పాజిటివిటీతో నిండి ఉంది మీ బాడీలో అణువు కూడా. మీలోని శక్తి అంతకంతకు 100 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు ఎంతో అద్భుతమైన శక్తివంతంగా మారుతుంది మాస్టర్స్. మీ బాడీ అంతా కూడా గోల్డెన్ ఎనర్జీస్ ద్వారా అంత ఎక్సలెంట్ గా తయారవుతుంది. మీరు మెంటలీ, ఫిజికలీ ఎంతగానో అద్భుతంగా కంప్లీట్ గా క్లెన్స్ అయ్యారు. ఈ గోల్డెన్ ఎనర్జీస్ కంప్లీట్లీ మీలో పాజిటివిటీని కంప్లీట్ గా ఫిల్ చేసింది మాస్టర్స్. మీ
బాడీ అంతా కూడా అణువణువు పాజిటివిటీతో వైబ్రేట్ అవుతూ ఉంది. పాజిటివ్ ఎనర్జీస్ తో వైబ్రేట్ అవుతుంది మాస్టర్స్. మీ చుట్టూ కూడా ఒక గోల్డెన్ బాల్ లాగా ఎనర్జీ అంతా కూడా ఒక పెద్ద బాల్ లాగా మీ శరీరం చుట్టూ కూడా ఫామ్ అయింది. ఇంత అద్భుతంగా మీ శరీరం దేదీప్యమానంగా వెళ్తూ ఉంది మాస్టర్స్. పాజిటివిటీతో ఎంతో అద్భుతమైన ఆ దివ్య డివైన్ ఎనర్జీస్ తో మీ బాడీ అంతా కూడా అద్భుతంగా తయారైంది. మీ శరీరం చుట్టూ కూడా ఒక బాల్ లాగా ఈ గోల్డెన్ ఎనర్జీస్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు మిమ్మల్ని కన్ను రెప్పలా కాపాడుతూ ఉంటాయి. బాడీ అంతా కూడా ఎంతో శక్తివంతంగా తయారైంది మాస్టర్స్. అద్భుతమైన డివినిటీతో నిండి ఉంది మాస్టర్స్ మీ బాడీ అంతా కూడా. డివైన్ ఎనర్జీస్, ఆ డివైన్ సోల్, ఆ హైయర్ సెల్ఫ్ మీతో అనుసంధానమైంది మాస్టర్స్. ఇప్పుడు మీరు కంప్లీట్ గా ఆ హైయర్ సెల్ఫ్ తో, ఆ డివైన్ ఎనర్జీస్ తో కంప్లీట్ గా మమైకమై ఉన్నారు, కంప్లీట్ గా కనెక్ట్ అయి ఉన్నారు. మీరు మాట్లాడే ప్రతి మాట, ఆలోచించే ప్రతి ఆలోచన, మీ ప్రతి భావన, ప్రతిదీ కూడా ఆ హయ్యర్ సెల్ఫ్, ఆ దివ్యతత్వం మీలో ఉంది మిమ్మల్ని ప్రతి అడుగు మీ జీవితంలో వేయిస్తుంది మాస్టర్స్. మీరే తానే మీ జీవితాన్ని అద్భుతమైన బాటలో నడిపిస్తుంది మాస్టర్స్ ఈ క్షణం నుంచి. దివ్యమైన హయ్యర్ సెల్ఫ్ తో మీరు కంప్లీట్ గా కనెక్ట్ అయి ఉన్నారు మాస్టర్స్ ఈ క్షణం నుంచి. మీరు ఏమి చేసినా ఆ హయ్యర్ సెల్ఫ్ కనెక్టివిటీతోనే చేస్తున్నారు. మీ జీవితంలో ప్రతి అడుగు కూడా ఆ హయ్యర్ సెల్ఫ్ కనెక్ట్ అయి మీతో నడిపిస్తుంది మాస్టర్స్ ఈ క్షణం నుంచి. దివ్యమైన జీవితం ఈ క్షణం నుంచి మీ సొంతం. ఆ దివ్యమైన ఆ డివైన్ ఎనర్జీస్ లో మునిగి తేలండి మాస్టర్స్. హాయిగా
మీ ప్రతి అణువు కూడా ఎంజాయ్ చేస్తుంది ఆ ఎనర్జీస్. అద్భుతంగా ఉంది మాస్టర్స్. ఆ ఫీలింగ్, ఆ ఎనర్జీస్ లో తేలియాడుతూ ఉన్నట్టుంది. ఆ డివైన్ ఎనర్జీస్ తో ఎంతో అద్భుతమైన ఫీలింగ్ ఒక్కసారి ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఎంత అద్భుతంగా ఉంది ఆ ఎనర్జీస్. శరీరం ఎంతో శక్తివంతంగా తయారైంది మై డియర్ మాస్టర్స్. ఆ డివైన్ ఎనర్జీ మీరు ఇప్పుడు ఒకటి, ఆ డివైన్ ఎనర్జీ మిమ్మల్ని నడిపిస్తుంది. మీ జీవితంలో ప్రతి అడుగు మీతో వేయిస్తుంది. ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ మాస్టర్స్. మాస్టర్స్ అందరూ కూడా మనల్ని బ్లెస్ చేస్తూ మనకు ఒక అద్భుతమైన జీవితాన్ని, మన లైఫ్ పర్పస్ కింద మన జీవితాన్ని వేస్తున్నారు మాస్టర్స్. మనం ఈ రోజు ఈ భూమి మీద ఉన్నామంటే మన కర్తవ్యం ఏదో ఉంది, మన ద్వారా ఏదో చేయవలసిన పని ఉంది ఆ లోక కళ్యాణం కోసం. అదే మన లైఫ్ పర్పస్ మాస్టర్స్. ఆ లైఫ్ పర్పస్ కూడా ఆ విశ్వం మనలో ఉండి మన చేత ప్రతి అడుగు వేయిస్తుంది ఆ లైఫ్ పర్పస్ కింద. దివ్యమైన ఎనర్జీస్ తో మనమంతా కూడా ఈ క్షణం నుంచి ఎంతో పవర్ఫుల్ గా తయారయ్యాం, ఎంతో శక్తివంతంగా తయారయ్యాం మై డియర్ ఫ్రెండ్స్. ఏదైనా సాధించగలం మనం దేనికోసం వచ్చామో, మన లైఫ్ తాలూకా పర్పస్ ఏంటో దాని కూడా ఈ క్షణం నుంచి అడుగులు వేద్దాం మాస్టర్స్. ఆ లోక కళ్యాణంలో మనం కూడా భాగమవుదాం. ఎప్పుడైతే మనం ఆ లైఫ్ పర్పస్ ఏదైతే మనం ఈ రోజు ఈ భూమి మీద దేనికోసమైతే జీవించి ఉన్నాము, ఆ లైఫ్ పర్పస్ ని పట్టుకుంటే మాస్టర్స్ మన జీవితాలు అద్భుతంగా మారుతాయి.
మన జీవితాన్ని అద్భుతంగా జీవిస్తూ ఎంతో మందికి మనం ఆదర్శంగా, ఎంతో మందికి సహాయం చేస్తూ ఈ లోక కళ్యాణానికి మనం తోడ్పడదాం మాస్టర్స్. ఈ క్షణం నుంచి ఆ దివ్యమైన డివైన్ ఎనర్జీస్ మనల్ని ఆ దారి గుండా నడిపిస్తాయి. ఈ క్షణం నుంచి భారమైన గోల్డెన్ ఎనర్జీస్ కంప్లీట్ గా మన బాడీ చుట్టూ ఒక బాల్ లాగా ఫామ్ అయ్యింది మాస్టర్స్. వీఆర్ ద పవర్ఫుల్ యూ. మీలోని ఆ శక్తి ఉంది, ఆ దివ్యమైన ఆ డివైన్ ఎనర్జీస్ మీలో ఉన్నాయి మాస్టర్స్. ఈ క్షణం నుంచి మీ జీవితాన్ని అద్భుతంగా జీవించగలిగే శక్తి మీలో ఉంది. అద్భుతమైన ఆనందభరితమైన జీవితం మీ సొంతం మాస్టర్స్. మీ లైఫ్ పర్పస్ గుండా అడుగులు వేస్తూ మీరు మీ జీవితాన్ని అద్భుతంగా జీవిస్తూ ఎంతో మందికి సహాయం చేస్తూ మీ జీవితాన్ని సార్థకత చేసుకోండి మై డియర్ మాస్టర్స్. మీలో ఆ శక్తి ఉంది మాస్టర్స్. యు ఆర్ ద పవర్ఫుల్ యూ. మీరు ఒక శక్తి. మీరు ఏది తలుచుకుంటే అది చేయగలరు. మీలో ఆ దివ్యమైన ఆ డివైన్ ఎనర్జీస్ మీలో నిక్షిప్తమై ఉన్నాయి. మిమ్మల్ని అణువు ప్రతి క్షణం కూడా కాపాడుతూ ఉన్నాయి. మీరు వేసే అడుగుల గుండా మిమ్మల్ని సురక్షితంగా మీ సక్సెస్ గుండా అవి మిమ్మల్ని తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉన్నాయి మాస్టర్స్. మన అడుగు కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నాయి. అద్భుతమైన శక్తి ఉంది. మీరే ఒక అద్భుతమైన శక్తి. క్షణం నుంచి మీ జీవితాలు అద్భుతంగా తయారవుతున్నాయి మాస్టర్స్. ఎక్సలెంట్ గా జీవించబోతున్నారు మీరందరూ కూడా. లోక కళ్యాణం కోసం ప్రతి అడుగు వేస్తున్నాం మాస్టర్స్. మీరందరం కూడా ఈ రోజు నుంచి ఎంతో అద్భుతంగా, ఎంతో శక్తివంతంగా, ఎంతో ఆనందంగా జీవించబోతున్నాం. మన మాస్టర్స్ ని ఎవరినైతే మనం ఇన్వైట్ చేసామో ఆ మాస్టర్స్ అందరి బ్లెస్సింగ్స్ మనకి అందుతున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్. ఇంతసేపు మాతో పాటు ధ్యానం చేసి మీ యొక్క ఎనర్జీస్ ని మాకు ఇచ్చినందుకు, మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం మాస్టర్స్. మాస్టర్స్ 8, 7, 6, 5, 4, 3,
డియర్ మాస్టర్స్, అందరూ కూడా నెమ్మదిగా మీ చేతులు రబ్ చేసుకోండి మాస్టర్స్. మీ కళ్ళ మీద మీ చేతులు పెట్టుకోండి. ఆ ఎనర్జీస్ ని ఫీల్ అవ్వండి మాస్టర్స్. కొద్దిగా మీ కళ్ళు తెరుస్తూ మీ అరచేతులు చూడండి మాస్టర్స్. అద్భుతం. విశ్వాత్మక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటుంది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన రజనీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.